అనంటే ఎందుకు చూడలేదు అనంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కాంట్రాడిక్టరీ ఇష్యూస్ అవన్నీ, అదేవిధంగా కాపులకు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయ వ్యవహారాలు, ఇవన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయింది అని నేనంట. ఎందుకు అనంటే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎప్పుడు చేరారు? ఆయన ఎప్పుడో ప్రయత్నం జరిగింది, ఒక 6 నెలల ముందే నాకు తెలిసినటువంటి విషయాలు. 6 నెలలు కాదు 4 నెలలు. అప్పుడు ఫెయిల్ అయిన తర్వాత ఆయన జనసేనలోకి వెళ్తారని, అలాగే తెలుగుదేశంలోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తాడని, ఇవన్నీ చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు చివరి. మరి వచ్చిన తర్వాత ఆయన ఎంతవరకు పరిమితం అయ్యారు? పిఠాపురమో గోదావరి జిల్లాలకు పరిమితమైన పరిస్థితి. మరి ఆయననే పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ విధమైనటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కీలకమైనటువంటి ఒక చర్చ, పవన్ కళ్యాణ్ వెంట వీళ్ళందరూ కాపులు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనేది నా యొక్క. రెండవది ఏంటి అని అంటే, నేను అన్ని కూడా నెగిటివ్ అంశాలే చెప్తున్నాను. సానుకూలమైనటువంటి అంశాలు అన్ని కూడా పూర్తి గారు చెప్పారు. చాలా విషయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఒకటి సానుకూలమైనటువంటి మహిళలు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అది ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. దాన్ని బట్టి ఏం జరిగిందని చూడాలి. ఇంకో కీలకమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్. ఈ బీజేపీ ఫ్యాక్టర్ లో బీజేపీతో కలవటం వల్ల తెలుగుదేశం జనసేనకు నష్టం జరిగింది. ఎందుకు నష్టం జరిగింది అనేది నేను అనుకున్నాను అంటే, అందరూ అనుకున్నాము అని అంటే, మీరు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి 50 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ బీజేపీ దేశవ్యాప్తంగా చెప్తుంది. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఉన్నప్పుడు, మరి దాన్ని ఆ విధమైనటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అంశము బీజేపీతో కలవటం అనేటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతుంది. అదేవిధంగా ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ తో, న్యూట్రల్ పీపుల్ తో ఆ విధమైనటువంటి ఒక మూవ్మెంట్ ని క్రియేట్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఖచ్చితంగా రాజకీయం అంటే అదే కదా. బీజేపీతో వాళ్ళు కలిశారు, తెలుగుదేశం జనసేన, మరి ముగ్గురు బీజేపీ అని ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ కాదంటుంది, తీసేస్తా ఉంటుంది. మరి మీకు నష్టం కదా, ఎలా వేస్తారు అనేటువంటిది ఆ ముస్లిం మైనారిటీస్ నుంచి ఆ విధమైనటువంటి వాయిస్ రైజ్ చేయటంలో, చర్చ పెట్టడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది అనేటువంటిది నేను. అదేవిధంగా ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయము, పోలవరానికి సంబంధించినటువంటి విషయము, అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ అన్ని అంశాలని న్యూట్రల్ ఫేసెస్ తో చాలా మంది న్యూట్రల్ వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రానికి నష్టం జరిగితేనటువంటి ఇప్పుడు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు స్వతంత్రంగా బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రీయ ప్రచారం చేశారు. కానీ ఆ విధమైన న్యూట్రల్ ఫేసెస్ ని ఫోకస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా కొంత ప్రోత్సహించి